Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sankara. ఈ వీడియో లా ఆఫ్ టాట్ స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది. మెడికల్ నెగ్లిజెన్స్ కేసు చెప్పేటప్పుడు మీరు దీన్ని ఒకసారి రిఫర్ చేసుకుంటే మంచిది. మర్చిపోతానే ఉద్దేశంతో ఈ కేసు చేస్తున్నాను. ఈ కేసు ఏమిటంటే కంటి ఆపరేషన్ అప్పుడు వికటించి ఎడమ కన్ను పోయినటువంటి సంఘటన. దీనిలో డాక్టర్ గారిని 2.5 lakhs అంటే 2 లక్షల కాంపెన్సేషన్, 50 లక్షల ఖర్చు కట్టమని చెప్పి సుప్రీంకోర్టు దాకా వచ్చింది వ్యవహారం. చూడండి మ్యాటర్ ఎక్కడి దాకా వచ్చింది. కేసులో పేరు పీసీ జైన్, ఇతనికి 84 ఏళ్ళు వర్సెస్ డాక్టర్ ఆర్పి సింగ్, ఎస్ఎల్పి నంబర్ 603/2023, decided on 29/1/2024 by 2 judges bench, Honorable Justice B.R. Gawai and Sandeep Mehta. దీంట్లో జరిగింది. మిత్రులారా, ఎప్పుడైనా సరే మెడికల్ నెగ్లిజెన్స్ అనగానే 2 కేసులు మీరు ఏదో సందర్భంలో ఉదాహరించండి. మీ నాలెడ్జ్ ఉందని చెప్పడం. ఒకటి విపి శాంత అండ్ అదర్స్. సో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా and others versus VP Shanta 1995 కేస్. సో ఆ కేసులో విపి శాంతా కేసు గుర్తుపెట్టుకోండి. ఆ కేసులో అసలు ప్రొఫెషనల్ అంటే ఎవరు, ప్రొఫెషన్ అంటే ఏమిటి, యావకేషన్ అంటే ఏంటి అనేటువంటిది క్లియర్ కట్గా చెప్పారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వర్సెస్ విపి శాంతా అండ్ అదర్స్. సెకండ్ కేసు జాకబ్ మ్యాథ్యూ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 2005లో డిసైడ్ అయింది. యాక్చువల్ 1985లోనే ఆ కేసు ఆ షేప్ మనకి కొంతమంది చెప్పడం కూడా జరిగింది. 85 కేసు అది 2005లో డిసైడ్ అయ్యింది. జాకబ్ మ్యాథ్యూ కేసు. ఈ 2 కేసులు మెడికల్ నెగ్లిజెన్స్లో మీరు మర్చిపోకూడదు. అలాగే మలార్ అపోలో హాస్పిటల్ కేసు, అపర్ణ దత్తా వర్సెస్ అపోలో హాస్పిటల్, ఈ కేసులో వరుసగా చెప్పుకుంటుంటాం. ఇక ప్రజెంట్ కేసుకు వచ్చేటప్పటికే మెడికల్ నెగ్లిజెన్స్ పీసీ జైన్ అని ఆయన ఫరీదాబాద్ ఏరియాలో ఒక కంటి ఆపరేషన్ డాక్టర్ ఆర్పి సింగ్ దగ్గర, అప్థాల్మాలజిస్ట్ దగ్గర కంటి ఆపరేషన్ చేయించుకున్నాడు. అది వికటించింది. ఎడమ కన్ను పూర్తిగా, సో చాలా జరిగింది, పూర్తిగా పోయింది డైరెక్ట్ చెప్పాలి. డాక్టర్ గారి యొక్క నిర్లక్ష్యం వల్ల నా కంటి చూపు పోయిందని చెప్పి అతను ఫరీదాబాద్ డిస్ట్రిక్ట్ కోర్టులో, డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ డిసిడిఆర్స్ అంటే కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్, దానిలో కేసు వేశారు. వారు చూశారు, డాక్టర్ గారిది నెగ్లిజెన్స్ నిర్ధారణ చేసి 2 లక్షలు కట్టమన్నారు. డాక్టర్ గారు దాని మీద రొటీన్ మనకు తెలిసిందే కదా, అప్పీల్కి వెళ్ళారు. స్టేట్ కమిషన్కి వెళ్ళారు. స్టేట్ కమిషన్ ఏం చేసిందంటే 2 lakhs కాదు 12% ఇంట్రెస్ట్ వేశారు. అది కాదని చెప్పి దాని మీద మళ్ళీ 6% తగ్గించారు. దాని మీద ఆయన మళ్ళా నేషనల్ కమిషన్కి వెళ్ళడం జరిగింది. ఇది ఎగ్జార్బిటెంట్, ఆల్రెడీ ఈ డబ్బుల్ని డిపాజిట్ చేశాను ఏదో చెప్పి మొత్తానికి మధ్యలో రివిజన్ కేసాడు. 20 సంవత్సరాలు జరిగిందండి ఈ కేసు. దానికోసం ఈ కేసు చేశాం. ముఖ్యంగా ఒక కేసుని, కన్జ్యూమర్ కేసుని 20 years ఒక డాక్టర్ గారు లాగిచ్చారు. మన పెద్ద ఆయన కూడా మహానుభావుడు, సామాన్యుడు గారు, 84 ఏళ్ళు అంటే దాదాపు 20 ఏళ్ళు పోటాడాడు, వదిలిపెట్టలే. లాంగ్ డ్రాన్ బ్యాటిల్, దట్ టు ఫర్ ఎ టార్ట్ కేస్. టార్ట్ కేసు అంటే మీకు చెప్తా ఉంటాయి కదా ఇప్పుడు, అదేముందా బుల్లి కేసు, గిల్లాడు బీచాడు కొన్ని ఇవి తప్పితే సీరియస్ కేసులు ఏమి జరగవు టార్ట్స్లో. కానీ ఈ కేసుని 20 years లాంగ్ డ్రాన్ బ్యాటిల్. రైట్. సో ఇక్కడ ఇంకొక మోసం కూడా జరిగింది. సుప్రీంకోర్టు దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఏమిటంటే సహజంగా ఈ డాక్టర్ గారు 2 లక్షల కాంపెన్సేషన్ సుప్రీంకోర్టుకు వచ్చినప్పుడు సుప్రీంకోర్టులో ఆల్రెడీ ఐ హ్యావ్ డిపాజిట్ ద మనీ అని చెప్పాడు. కానీ జైన్ గారు అడ్వకేట్, అయ్యా మీరు డిపాజిట్ చేసి ఎక్కడ పెట్టారు, మా క్లయింట్కి ఈ రోజు వరకు ఈ డిడ్ నాట్ రిసీవ్ ఎనీ పెన్నీ, సింగిల్ పై రాలేదు మా ప్రభు అన్న. ఎస్ ఫ్యాక్ట్. సో కాబట్టి సుప్రీంకోర్టు ఆ డాక్టర్ గారికి 2 లక్షలు కట్టవయ్యా, సో ఇంట్రెస్ట్ ఈ 6% నుంచి 6% అటు పెట్టారులే, 12% నుంచి 6% తగ్గిస్తూ
మెడికల్ నెగ్లిజెన్స్ కేసుల్లో ఇంత అలసత్వం పనికిరాదు అంటూ ఇమ్మీడియట్గా సో దీని మీద ఎంసీఏ ఎంక్వైరీ కూడా కండక్ట్ చేశారు, మెడికల్ కమిషన్ ఆఫ్ ఇండియా. వారు కూడా ప్రశ్నతికి వ్యతిరేకంగా డాక్టర్ గారు ఆపరేషన్ చేశాడు. హీ హాజ్ డన్ ఎ రాంగ్ థింగ్ అంటూ ఎంసీఐ హ్యాజ్ డిబార్డ్ హిమ్ ఫ్రమ్ సర్వీస్ ఫర్ అబౌట్ 6 months. తర్వాత సుప్రీంకోర్టు ఇలా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ కేసులో మెడికల్ నెగ్లిజెన్సు, రెండవది కంటి ఆపరేషన్ ఎప్పుడు మనకు పొదిలో కూడా జరిగింది, మీ క్లాసులో చెప్తాను. కంటి ఆపరేషన్ ఎప్పుడు ఓపెన్ ప్లేస్లో చేయకూడదు. రెండవది చేసేటప్పుడు పేషెంట్ కండిషన్ కూడా పూర్తిగా చూసుకొని సాటిస్ఫై అయిన తర్వాత మాత్రమే సో కాల్డ్ క్యాటరాక్ట్ కానీ రెటీనా ఆపరేషన్ కానీ లేకపోతే నీరు కాసులు అంటారు, దాని ఇంగ్లీష్లో సడన్ గుర్తురావడం, ఇలాంటి ఆపరేషన్లని జాగ్రత్తగా చేసుకోవాలి. వెరీ వెరీ సెన్సిటివ్. అందుకే అంటారు సర్వేంద్రియాణం నయనం ప్రధానం. అది లేకపోతే ఏం పని చేయలేము, రైట్. అలాగే డిపాజిట్ చేశాడు కానీ వాడికి ఇచ్చేటట్టు చూడండి, డిపాజిట్ చేశాడు కానీ దట్ మనీ వాజ్ నాట్ సెంట్ టు హిమ్. తెలివితేటలు. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కొంచెం ఎక్కువ ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటారు. అలాగే లాంగ్ డ్రాన్ బ్యాటిల్ 20 years ఈ కేసుని తీసుకెళ్లారు. కాబట్టి ఒక కేసుని కన్జ్యూమర్ కేసుని ఎంతకాలం జరపవచ్చునా, డిపాజిట్ చేసి వాడికి పైసా రాకుండా ఆపవచ్చునా, మెడికల్ నెగ్లిజెన్స్ ఎలా అవుతుంది, ఈ 3 విషయాలు తెలియాలంటే ఈ కేసులో మీరంతా చదివి లీగల్ నాలెడ్జ్ పెంచుకోండి అని తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.